వెల్కమ్ టు మెగా 9 టీవీ. అమెరికా ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం. కానీ అదే అమెరికా గత 70 ఏళ్లుగా ప్రపంచం నుంచి ఒక అతిపెద్ద నిజాన్ని దాస్తూ వస్తోంది. అదే గ్రహాంతర వాసులు. అయితే తాజాగా ఆ దేశం రక్షణ శాఖ పెంటాగన్ గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. కారణం అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఒక సంచలన ఆర్డర్. దశాబ్దాలుగా ప్రపంచానికి తెలియకుండా అమెరికా మిలిటరీ దాచిపెట్టిన అతిపెద్ద రహస్యం ఇప్పుడు బట్టబయలు కాబోతోంది. మన భూమి మీదకు గ్రహాంతర వాసులు వచ్చారా? ఆకాశంలో చక్కర్లు కొడుతున్న ఆ ఫ్లయింగ్ సారర్లు ఎవరివి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే టైం వచ్చేసింది. ఏరియా 51 లో దాచిన రహస్యాలను, యుఎఫ్ఓ ఫైల్స్ ను తాను డీక్లాసిఫై చేసి ప్రజల ముందు పెడతానని ట్రంప్ స్వయంగా ప్రకటించారు. రీసెంట్ గానే అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా ఏరియా 51 గురించి, ఏలియన్స్ గురించి మాట్లాడి అందరినీ అలర్ట్ చేశారు. ఇక ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా ఆ ఫైల్స్ నే బయట పెడతారని అనౌన్స్ చేయడం వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. అసలు అమెరికా మిలిటరీ దగ్గర ఏముంది? ట్రంప్ ఎందుకు ఆ ఫైల్స్ బయట పెట్టాలి అనుకుంటున్నారు? ఆ ఫైల్స్ గనక బయటకు వస్తే జరిగేదేంటి? మనతో పాటు ఈ అనంత విశ్వంలో వేరే జీవులు ఉన్నాయా? ఏలియన్స్ భూమి మీదకు వస్తున్నాయా? ఈ డౌట్ సామాన్యుడి నుంచి సైంటిస్టుల వరకు అందరికీ ఉంది. అయితే వీటికి సంబంధించిన ఎన్నో రహస్యాలను అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రక్షణ శాఖ పెంటాగన్ ఎవరికీ తెలియకుండా ఒక ఇనుప కోటలో దాచిపెట్టాయనేది ఓపెన్ సీక్రెట్. రోస్వెల్ క్రాష్ నుంచి ఏరియా 51 వరకు అమెరికా ఎన్నో నిజాలను కప్పిపుచ్చింది. కానీ ఇప్పుడు వైట్ హౌస్ లో ఉన్నది డొనాల్డ్ ట్రంప్. ఆయన ఎన్నికల ముందే ప్రజలకు ఒక మాట ఇచ్చారు. నేను అధికారంలోకి వస్తే ఏలియన్స్, యుఎఫ్ఓల ఫైల్స్ ను డీక్లాసిఫై చేస్తాను అని. ఇప్పుడు పవర్ లోకి రాగానే ఆ మాటను నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించిన ఏ ఒక్క డాక్యుమెంట్ ను కూడా దాచిపెట్టడానికి వీల్లేదని, వాటన్నిటిని ప్రజల ముందు ఉంచాలని ట్రంప్ పెంటాగన్ ను ఆదేశించారు. చాలా వరకు పబ్లిక్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఏలియన్స్ గురించి మాట్లాడారు. నేను ఏలియన్స్ ఉన్నాయని పూర్తిగా నమ్మే వ్యక్తిని కాదు, కానీ నా హయాంలో అత్యంత నైపుణ్యం గల మిలిటరీ పైలట్లను నేను స్వయంగా కలిశాను. వాళ్ళు ఆకాశంలో చూసిన వింత వస్తువుల గురించి నాకు చెప్పారు. అవి మన టెక్నాలజీకి అందని వేగంతో భౌతిక శాస్త్ర నియమాలకు విరుద్ధంగా ప్రయాణిస్తున్నాయని ఆయన అంగీకరించారు. అమెరికా ప్రజలకు నిజం తెలుసుకునే హక్కు ఉందని, జేఎఫ్కే హత్యకు సంబంధించిన ఫైల్స్ తో పాటు పెంటాగన్ లో దాచిన యుఎఫ్ఓ ఫైల్స్ ను ఖచ్చితంగా బయటపెడతానని ట్రంప్ హామీ ఇచ్చారు. ఈ ఒక్క మాటతో అమెరికా డిఫెన్స్ వర్గాల్లో వణుకు మొదలైంది. దశాబ్దాలుగా అమెరికా పౌరులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పేస్ ఎంతూసియాస్టు మాకు నిజం తెలుసుకునే హక్కు ఉందని పోరాడుతున్నారు. వారి డిమాండ్ కు ఇప్పుడు అధ్యక్షుడు ట్రంప్ తోడయ్యారు. ఏలియన్స్ కి సంబంధించిన రికార్డులను వెంటనే అన్సీల్ చేయండి అని పెంటాగన్ కు ఆయన స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అమెరికా ఇంటెలిజెన్స్ మిలిటరీలోని అత్యున్నత వర్గాలను డీప్ స్టేట్ అంటారు. వీళ్ళు ప్రెసిడెంట్ కు కూడా కొన్ని సీక్రెట్స్ చెప్పారు. కానీ ట్రంప్ ఇప్పుడు వారి ప్రాబల్యాన్ని బద్దలు కొడుతూ ఏళ్లుగా దాచిన ఫైల్స్ ను పబ్లిక్ డొమైన్ లోకి తేవాలని నిర్ణయించారు. ఇది అగ్రరాజ్యంలో పెద్ద రాజకీయ, సైనిక సంచలనంగా మారింది. ట్రంప్ టార్గెట్ చేస్తున్న ఫైల్స్ లో ముఖ్యమైనవి 2 ఉన్నాయి. 1947లో న్యూ మెక్సికోలోని రోస్వెల్లో ఒక వింత ఫ్లయింగ్ సారర్ కూలిపోయింది. అందులో ఏలియన్స్ మృతదేహాలు దొరికాయని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అమెరికా మిలిటరీ మాత్రం అది కేవలం ఒక వెదర్ బెలూన్ అని కవర్ చేసింది. ఆ రోస్వెల్లో అసలేం జరిగింది అనే రిపోర్ట్స్ పై ట్రంప్ ఫోకస్ పెట్టారు. ఇక ఏరియా 51 నెవాడా ఏరియాలోని ఈ అత్యంత రహస్య మిలిటరీ బేస్ లోకి ప్రపంచంలో ఎవరికీ ఎంట్రీ లేదు. చాలా మంది నమ్ముతున్నట్లు ఒకవేళ నిజంగానే ఏలియన్స్ మృతదేహాలు ఏరియా 51 లో ఉంటే వాటి అటాప్సీ రిపోర్ట్స్ కూడా ఈ ఫైల్స్ లో ఉండే అవకాశం ఉంది. ట్రంప్ ఈ బేస్ కు సంబంధించిన రికార్డులను సైతం కోరే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ తన మొదటి టర్మ్ లోనే అమెరికా మిలిటరీలో 6వ విభాగమైన స్పేస్ ఫోర్స్ ను స్థాపించారు. భూమి మీద మాత్రమే కాదు, అంతరిక్షంలో కూడా అమెరికా ఆధిపత్యం చెలాయించాలనేదే దీని లక్ష్యం. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వం యుఎఫ్ఓలను యుఏపీలను పిలుస్తోంది. దీనికోసం పెంటాగన్ లో ఏకంగా ఒక కార్యాలయాన్ని పెట్టింది. ఒకవేళ ఆకాశంలో తిరుగుతున్నవి ఏలియన్స్ కాకపోతే అవి చైనా లేదా రష్యా పంపుతున్న సీక్రెట్ డ్రోన్లా అన్న కోణంలో కూడా ట్రంప్ విచారణను వేగవంతం చేయనున్నారు.
ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అనుకున్నట్లు ఆ ఫైల్స్ అన్ని బయటకు వస్తే అది మానవ చరిత్రలోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అవుతోంది. మనం విశ్వంలో ఒంటరి కాదు అని అధికారికంగా అమెరికా ప్రకటిస్తే ప్రపంచవ్యాప్తంగా సైన్స్, టెక్నాలజీ, మతం, ఫిలాసఫీ ఇవన్నీ పూర్తిగా మారిపోతాయి. అయితే ఈ ఫైల్స్ ను ఒకేసారి రిలీజ్ చేస్తే ప్రజల్లో భయాందోళనలు వస్తాయని పెంటాగన్ వాదిస్తోంది. అందుకే ఏళ్ల తరబడి దాస్తూ వచ్చింది. కానీ ట్రంప్ మాత్రం ట్రాన్స్పరెన్సీకే ఓటు వేస్తున్నారు. ఈ సీక్రెట్ ఫైల్స్ రిలీజ్ అయితే దశాబ్దాల మిస్టరీకి తెరపడినట్లే. మరి పెంటాగన్ ట్రంప్ ఆదేశాలను పాటిస్తోందా లేక జాతీయ భద్రతా పేరుతో మళ్ళీ బ్రేకులు వేస్తుందా అనేది కాలమే నిర్ణయించాలి.